రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వైసీపీనే కారణమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మాజీ సీఎం జగన్ అవినీతి కారణంగానే ప్రతి ఒక్కరిపైన విద్యుత్ భారం పడిందన్నారు. 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. దీంతో 32,000 కోట్ల భారం పడిందన్నారు. వైసీపీ హయాంలో మోటార్లకు మీటర్లు బిగించి కోట్ల రూపాయలు లాగేశారని వర్మ ఫైర్ అయ్యారు. ఈ డిస్కమ్స్ రూల్స్ జగన్మోహన్ రెడ్డి గారే టోటల్గా ఇంచుమించు లేదంటే 1,29,000 కోట్లు భారీగా నష్టపోయి 10 సార్లు 5 సంవత్సరాల్లో 32,126 కోట్లు పెట్టారు. ఈ ప్రతిపాదనలన్నీ కూడా ఆ టైంలోనే అయినాయి. రూల్స్ ఎలా ఉంటాయంటే ఈ డిస్కమ్స్ రూల్స్ ప్రతిపాదనలు పెట్టిన 90 రోజుల్లో క్లియర్ అవ్వకపోతే అవి ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతాయి. సిస్టమ్ ఈ ప్రతిపాదన నేను సవాల్ విసురుతున్నాను. ఇటు గీత గారు కానీ కన్నబాబు కానీ ఎవరన్నా జిల్లా వాళ్ళు దమ్ముంటే మీ టైంలో ప్రపోజల్స్ పెట్టారా లేదా, మీ టైంలో 10 సార్లు పెంచాడా లేదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేదా లేదా చెప్పమనండి. పాయింట్ వైజ్ నేను ఇప్పుడు చెప్పాను. ఒక్కో పాయింట్ క్లియర్గా యూనిట్కి 90 పైసలు పెంచి 1,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచింది వాస్తవం కదా. అలాగే ఈ పాయింట్స్ అన్నింటికి సమాధానం చెప్పమనండి. అంతేగాని లేని పని ఏదో చాలా రోజులు అయింది కానీ చెప్పి డబ్బు పట్టుకుని టింగు టింగు అని కొట్టుకుంటారు. 10 మంది